వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి పీచే మూడ్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టా. ఓ ఓ అంబటి ఓ సజ్జల, జగన్మోహన్ రెడ్డి ముంచడానికి ఇలాంటి వాళ్లే చాలు అని చెప్పేసి కూడా దాన్ని ఎండాస్ చేస్తూ ఇంకో టైటిల్ ఇవ్వడం జరిగింది. ఈ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఒక్క అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి వేసినన్ని కుప్పిగంతులు ఏ విషయంలో కూడా ఆయన వేసి ఉండరు, ఏ పొలిటికల్ నిర్ణయాల్లో కూడా వేసి ఉండరు. అన్నిసార్లు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి తన మాట తప్పుతూ వచ్చారు, తన మడమ తిప్పుతూ వచ్చారు. నోరు ధరిస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ట్యాగ్ లైన్ ఏంటంటే నేను మాట తప్పను, నేను మడం తప్పను, విలువలు విశ్వసనీయత, ఇవే చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి. కానీ అమరావతి విషయంలో ఎన్నోసార్లు ఆయన మాట తడబడి ఇరుపల్పాయి దాకా వెళ్ళింది. ఎన్నోసార్లు ఆయన మడమ మెలికబడి కడప దాకా వెళ్ళింది. అయినా సరే అమరావతి విషయంలో ఎన్ని ముటికాయలు తింటున్నా, ఎన్ని దెబ్బలు తింటున్నా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకునే ప్రయత్నం చేయరు. చాలా అసహ్యం కలుగుతూ ఉంటుంది ఇలాంటి నిర్ణయాల్లో. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక సెంటిమెంట్ అంశం అమరావతి అనేది. ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్, నిజానికి ఆ రోజు తెలంగాణ అడిగితే ఆంధ్రప్రదేశ్ని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. విభజిత ఆంధ్రప్రదేశ్ని మిగిల్చింది. కట్టుబట్టలతో అనాథలాగా ఆంధ్రప్రదేశ్ని వదిలేసిన పరిస్థితి. గట్టిగా ఆ రోజు ఏదైతే సీమాంధ్రకి ఏమిస్తారని అడిగితే అలాంటి వాళ్ళని కూడా వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. రెండు ప్రాంతాలు తనకు సమానమే అని చంద్రబాబు నాయుడు చెప్తే దాన్ని రెండు కళ్ళ సిద్ధాంతంగా కూడా ప్రచారం చేశారు. ఒక ప్రత్యేక హోదా అన్నారు, ఆ తర్వాత ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. సరే, ఇవన్నీ కూడా గత చరిత్ర, ఎప్పటికీ చెరిగిపోలేని చరిత్ర. ఈ క్రమంలో విభజిత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అనుకుని ఆయన అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు 33,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ కావాలన్నారు. ఇంకోవైపు శ్రీకృష్ణ కమిటీని గుర్తు చేస్తూనే ఆయన అనుమతి ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా సపోర్ట్ చేశారు అమరావతికి. చేసిన తర్వాత సిఆర్డీఏ చట్టం కూడా ఏర్పాటైంది. వైఎస్ఆర్సీపీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా సపోర్ట్ చేసింది. అయితే పైకి సపోర్ట్ చేసిన ఆర్కే లాంటి వాళ్ళని పెట్టుకుని ఇదే ఆ రోజు వైఎస్ఆర్సీపీకి లీగల్ అడ్వైజర్గా ఉన్న పొన్నవాళ్ళని పెట్టుకుని దాదాపు అమరావతి మీద కొంత కేసులు వేయించుంటారు జగన్మోహన్ రెడ్డి. ఎంతోమంది రైతుల్ని ప్రొవోక్ చేసి ఉంటారు. కానీ రైతులు మాత్రం చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్కి వాళ్ళు వాల్యూ ఇచ్చారు. ఎంతో సెంటిమెంట్ అయిన తమ భూముల్ని రాజధాని కోసం త్యాగం చేశారు. ఇక్కడ త్యాగం అని ఎందుకన్నామంటే భూమి అంటేనే చాలా సెంటిమెంట్. ఊళ్ళల్లో మనకు ఆ భూముల కోసమే గట్టు పంచాయతీలు, గట్టు తగాదాలు వస్తూ ఉంటాయి. అలాంటి భూమిని కూడా మాకు కాదు అనుకొని చంద్రబాబు నాయుడు అనే ఒక మనిషి మాటకు కట్టుబడి ఆయన బ్రాండ్ వాల్యూని నమ్ముకొని వాళ్ళు అమరావతి కోసం తమ భూముల్ని త్యాగం చేయడం జరిగింది. అది త్యాగమే అనాలి యాక్చువల్గా అయితే. సరే, ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత అదే స్థాయిలో వాళ్ళకి ఆ భూముల విషయంలో కంపెన్సేషన్ కానీ మిగతా విషయాలు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అంతే ఫోకస్ పెట్టింది. ఇక ఒక్క లాటి వెరగకుండా, ఒక రక్తం బొట్టు చెందకుండా 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ జరిగింది ఆ రోజున. ఇది రికార్డు, వరల్డ్ రికార్డు. అక్కడి నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతిని నిర్ణయించారు కాబట్టి చంద్రబాబు నాయుడు పేరు మీద ఉన్న అమరావతిని అక్కడ పూర్తి స్థాయిలో నాశనం చేయాల్సిందే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పేరంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక అలర్జీ. అలా ప్రజావేదిక కూల్చివేత తర్వాత జగన్మోహన్ రెడ్డి కన్ను అమరావతి మీద పడింది. సో అది ఒకేసారి తొక్కేస్తే బాగుంటుందని చెప్పి కొంచెం కొంచెంగా దాన్ని గొంతు నొక్కేసి చంపేయాలని కూడా డిసైడ్ చేశాడు. ఈ క్రమంలోనే 3 రాజధానులు నిర్ణయించారు ఆయన. 3 రాజధానులు అనేది తొగ్లక్ నిర్ణయం అని ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి చిన్నపిల్లాడు కూడా మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా ఈ విషయంలో వ్యవహరించాడు. సరే, ఎన్నిసార్లు అమరావతి విషయంలో ఎంత దారుణాలు చేశారనేది మనం చాలా తక్కువ సమయం ఉంది ఈ ఎనాలిసిస్కి. సో అందుకని ప్రత్యేకంగా ప్రతి ఇష్యూని ఫోకస్ చేయలేం. ఇక్కడ రైతులు రోడ్డు ఎక్కే ప్రయత్నం, అమ్మాయి లేదు, పిల్లలు లేదు, చిన్నలు లేదు, పెద్దోళ్ళు లేదు, ఎన్ని రకాలుగా తమని హ్యూమిలేట్ చేస్తున్నా, తమ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా, తమ తాళిబొట్టులను ఎగరాలు చేస్తున్నా రోడ్డు మీద నిలబడి 5 ఏళ్ళు ఉద్యమం చేశారు, ఇంక్లూడింగ్ కరోనా టైం. అలాంటి ఉద్యమం నభూతో నా భవిష్యత్తే. రైతులు ఏ స్థాయిలో భూములు త్యాగం చేశారో అంతకన్నా ఎక్కువ స్థాయిలో తీవ్రంగా ఉద్యమం చేశారు. ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, తమను హింసించినా, తమను భౌతిక దాడులు చేసినా, కొంతమంది చావులకి వాళ్ళు కారణమైన మానసికంగా వాళ్ళు ఎక్కడ కూడా తమ వెనకడుగు వేయకుండా ఆ స్థాయిలో నిలబడ్డారు. వాళ్ళ ఏడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి శాపాల రూపంలో తగిలాయి. అందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు. అసలు 11 సీట్లకు పరిమితం అయ్యారు అంటేనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఆయన కూటమిలో ఉన్నారు మిగతా 2 పార్టీలు, జనసేన కానీ బీజేపీ కానీ, మేమొస్తే అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్ణయం ప్రకటించిన తర్వాత ఆ 2 పార్టీలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చాయి. అంటే అటు బీజేపీ కానీ జనసేన కానీ అమరావతి రాజధాని ఏపీకి అనేదానికి కట్టుబడి ఉన్నాయి. ఈ ఇష్యూ మీదే వాళ్ళు మ్యాండేట్కి వెళ్ళారు, ఎన్నికల మ్యాండేట్కి. మిగతా అంశాలు చాలా ఉండొచ్చు, బట్ మెయిన్ ఇదే అంశం. 3 ప్రాంతాల ప్రజలు కూడా వాళ్ళని 1 సైడెడ్గా మ్యాండేట్ ఇచ్చి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి అమరావతి వద్దంటే ఆయన 11 సీట్లకు పరిమితం చేశారు.
అంటే 3 ప్రాంతాల ప్రజలు కూడా మాకు వైజాగ్ వద్దురా బాబు, కర్నూలు వద్దురా బాబు, మాకు అమరావతి రాజధానికి ఉండాలి, ఒక్కచోట డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో రాజధాని ఒక రూపు రావాలి అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు ప్రజలు. అయినా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ మ్యాండేట్ని కూడా గౌరవించట్లేదు. సరే ఇప్పుడైనా అమరావతి విషయంలో రీకాల్ చేసుకుని తన తప్పులు సరిదిద్దుకుంటారా అంటే ఆల్రెడీ అక్కడ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటున్నాడు చంద్రబాబు, మీరు ఆయన మీదకి వెళ్ళనని రెచ్చగొడతా ఉన్నారు. సరే అది ఎట్లా పెడితే ఈ విషయంలో ఒక పక్క నెగిటివ్గానే వాళ్ళ మీడియా ఘోషిస్తూ ఉంది ప్రతిరోజు ల్యాండ్ పూలింగ్ విషయంలో. మరో 10,000 ఎకరాలు కావాలి, మరో 40,000 ఎకరాలు కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం, చిన్న చిన్న సమస్యలను సార్ట్అవుట్ చేయండి అని చెప్పి వాళ్ళు అడిగితే వితిన్ 2 డేస్లోనే చంద్రబాబు నాయుడు అటు పెమసాని లాంటి వాళ్ళతో కమిటీ చేశారు. చంద్రబాబు నాయుడు కూర్చొని వాళ్ళ సమస్యలు స్వయంగా విన్నారు, రైతులు కూడా ఖుషి అయ్యారు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఇది డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉంది. మొన్న చూస్తే ఒక 3 నెలల క్రితం ఒక కాంక్లేవ్లో మాట్లాడుతూ సజ్జల లాంటి వాళ్ళు మేమే అమరావతిని నిర్మిస్తాం, మేమే అమరావతిని డెవలప్ చేస్తామన్నారు. కనీసం రోడ్లు పీకపోతుంటేనే పట్టించుకున్న నాదుడే లేడు వైఎస్ఆర్సీపీ హయాంలో అమరావతిలో. ఇప్పుడు మేమే కట్టిస్తామని ఆయన అన్న తర్వాత పార్టీలో ఒక దుమారం చెలరేగింది. ఇలా పార్టీ నిర్ణయం మార్చుకుంటే మాకు చెప్పాలి కదా, విత్ ఇన్ ద బాక్స్ డిస్కస్ చేసుకోవాల్సిన దాన్ని సజ్జల ఎలా చెప్తారు, చెప్తే జగన్ చెప్పాలి, లేకపోతే కామ్గా ఉండాలి అని చెప్పేసి పార్టీ అంతా తిరగబడిన తర్వాత సజ్జలకి జగన్మోహన్ రెడ్డి క్లాస్ పీకారు. సరే అది మర్చిపోయే లోపే నిన్న మొన్న రైతులను రెచ్చగొడదాం అనుకుంటే అది కూడా వర్కౌట్ కాలే. చంద్రబాబు నాయుడు కూర్చున్న తర్వాత వాళ్ళంతా సెటరేట్ అయిపోయారు. ఇక అది మర్చిపోకముందే అంబటి రాంబాబు ఇప్పుడిప్పుడే కొంచెం అమరావతి మీద చిన్నగా తమ స్టాండ్ మార్చుకుందామా అని అనుకుంటూ ఉన్న సమయంలో అంబటి రాంబాబు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. నిజంగా అంబటి రాంబాబుకి ఆ సబ్జెక్ట్ ఉంది పాపం. పోలవరం లాంటి అంశాల్లో నాకేం తెలియదని చెప్పి ఆయన ట్రోలింగ్ గురయ్యారు. కానీ అయితే ఎక్కడ బూతులు మాట్లాడని నేతగా పేరుంది ఆయనకి వైఎస్ఆర్సీపీ నుంచి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత లాయల్ పర్సన్ కూడా ఆయన. కానీ పాపం ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిందే ఆయన వైఎస్ఆర్సీపీలో. అలాంటి అంబటి రాంబాబు నిన్న మొన్న మాట్లాడుతూ అమరావతి గురించి మన కర్మ, దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మిస్తాను అంటున్నాడు చంద్రబాబు. అది మన కర్మ. మనకి సింపుల్గా చిన్న రాజధాని సరిపోదా? ఢిల్లీ స్థాయిలోనో లేకపోతే అంతకన్నా తక్కువ స్థాయిలోనో మనకి రాజధాని సరిపోదా? మనకెందుకు ప్రపంచ స్థాయి రాజధానులు, ఈ బిల్డప్లు ఏంది, ఈ వ్యవహారాలు ఏంది, నాకేం అర్థం కావట్లా అని చెప్పేసి చాలా సెటరిక్గా సర్కాస్టిక్గా ఆయన మాట్లాడారు. అంటే ఇది కంప్లీట్ అమరావతిని వ్యతిరేకించడమే. ఒకవైపు అమరావతిని డెవలప్ చేయండి రా బాబు, మేము మా భూములు ఇస్తాం, కావాలంటే ఇంకో 40,000 ఎకరాలు ఇస్తామని రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా చెప్తా ఉంటే రైతులకు అంత నమ్మకం ఏర్పడితే చంద్రబాబు నాయుడు మాటలతో అసలు రాజధాని లేదు, ఏమీ లేదు, ఊరికి 4 బిల్డింగులు కట్టి దానికి రంగులేయండి అన్న విధంగా అంబటి రాంబాబు మాట్లాడడం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. ఇది వైఎస్ఆర్సీపీ ఇంకా డ్యామేజ్ చేస్తూ ఉంది. సజ్జల కామెంట్స్లోంచి కోలుకోలేకుండా దాన్ని ఎట్లొకట్లా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అంబటి రాంబాబు ఇంకా దాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు చూస్తే సోషల్ మీడియా మొత్తం అంబటి రాంబాబు మీద చాలా సీరియస్గా ట్రోలింగ్ జరుగుతూ ఉంది అమరావతి విషయంలో ఆయన చేసిన కామెంట్స్ తర్వాత. ఇంక్లూడింగ్ ఆయన కాన్స్టిట్యున్సీ సత్తుపల్లి కూడా కొంత అమరావతి కిందకే వస్తుంది. అయినా సరే ఆయన దారుణంగా మాట్లాడే ప్రయత్నం చేయడం మాత్రం ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇరిగించడమే. అందుకే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి వేరే వాళ్ళు అవసరం లేదు, తాను నాశనం చేసుకోవడానికి ఇలాంటి నేతలు చాలు అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతూ ఉంది. అందుకే ఇలాంటి అంశాల మీద మాట్లాడేటప్పుడు కొంత వెనక ముందు చూసుకొని మాట్లాడితే, ఒక సెంటిమెంట్తో కూడుకున్న అంశాల మీద మాట్లాడే ముందు కొంత వెనక ముందు ఆలోచన చేస్తే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు లేకపోతే సజ్జల లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కొంతైనా మంచి చేసిన వాళ్ళు అవుతారు.